హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ ఇంటికి సడన్గా ఒకేసారి చుట్టాలు వచ్చారనుకోండి, ఎక్కువగా రైస్ ఐటెమ్ కాకుండా బిర్యానీ ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తే సైడ్ డిష్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయ్యే రెసిపీ నేను చెప్తాను. అదండి క్యాప్సికమ్ టమాటా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, గ్రేవీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అది అలాగే ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్నాక మీ దగ్గర ఏవైనా గరం మసాలా సామాన్లు ఉంటే వేసుకోండి, లేకపోతే అవైనా టేస్టీగా ఉంటుంది. దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లి చెక్కు బాగా వేగించుకున్నాక దాంట్లోనే టమాటా ప్యూరీ వేసుకొని మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని మరొక్కసారి వేగించుకున్నాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే లాస్ట్ కొత్తిమీర జల్లుకుంటే రెడీ అండి. క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీస్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, బిర్యానీస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది తెలుసండి. ఇలాగ మీరు ట్రై చేస్తూ ఉండండి. చాలామంది క్యాప్సికమ్ ఇష్టపడరు. ఆ క్యాప్సికమ్ ప్లేస్లో పొటాటోస్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నా వేసుకోవచ్చండి. ఏదైనానండి మన చేతుల్లోనే ఉందండి. ఎలా వండించాలన్నా తయారు చేయాలన్నా ఏదైనా ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. ఏమంటారు? ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.